వచ్చి నీ కాళ్ళు కడుగుతా అంటాడు. అమ్మా నీ కాళ్ళు కడగనా? అయ్యో మీరు కడగడు. ఎగ్గరండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి. ముందొక అయ్యగారు, మధ్యలో ఒక అయ్యగారు, లాస్ట్లో ఒక అయ్యగారు. అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు. అది మీ తప్పే. వాళ్ళ ఎందుకయ్యన్ని అవసరం ఏంటి? ఒక్కడే తిరిగాడు. ఎందుకు తెలుసా? ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు, యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు, వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు, సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. మామూలు రాజు కాదు. అర్థమవుతుందా? నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు. ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు, నా మైకులు సరిపోవు, ఈ టెక్నాలజీ సరిపోదు. మామూలుడు కాదు. ఆయన గురించి మీకు తెలుసా? ఇంతకు ఏదో మతంలో బతికేస్తున్నారా? ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు. విజ్ఞానమునకు రాజు, జ్ఞానోత్సవానికి రాజు, విముక్తికి మార్గం, శాంతికి మార్గం, నీతికి కేంద్రం, పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు. మహిమకు మార్గం, శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి, జయించు వారికి నాయకుడు, శాసనకర్త, శాసనాలను మార్చే శాసాధికారి. మామూలుడు కాదు నీ రాజు. నీ వెనకల నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడిందనుకో, నీకొచ్చే నీడ నీది కాదు, నీ రాజు. నీ రాజు కనిపిస్తాడు నీ నీడలో. ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు. ఆయన నాయకుడు, అధిపతులకు అధిపతి, మహారాజులకు మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు. డెడికేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి. ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి. ఆయన వాగ్దానం నిజమైంది, ఆయన కాంతి పోల్చలేనిది, ఆయన మంచితనం హద్దులు మీరింది, ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది, ఆయన వాక్యం సత్యమైనది, ఆయన కృప నీకు చాలినంతది, ఆయన పరిపాలన నీతిమైనది, ఆయన కాడి తేలిక. రా. ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా. ఇంకొక వైపు రెండెడ్ల కాడి చూశారు ఎప్పుడన్నా? ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ లర్న్ విత్ మీ. నా కాడి సులువైనది, నేను మిక్కిలి ఎలాంటివాడిని? సాత్వికుడను, దీన మనస్సు కలవాడని. ఈ మార్గం, ఈ రాజు చూపించిన మార్గం, ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు. ఎందుకు అనంటే